హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. పురపాలికలు, పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేదలు నమోదు చేసుకున్నారు. సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక చాలా మంది పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ను ప్రారంభించింది. ఇందులో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో దరఖాస్తుదారుల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి తర్వాత ఆధార్ సంఖ్య నమోదు చేయాలి. దీంతో దరఖాస్తు స్థితి కనిపిస్తుంది. చరవాణి నెంబర్ను అంటే ఫోన్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిర్యాదుల కేటగిరీ ఆప్షన్ డాష్ బోర్డుపై కనిపిస్తుంది. డాష్ బోర్డుపై నొక్కగానే పలు సమాచారం కనిపిస్తుంది. ఇందులో దరఖాస్తుదారు ఎదుర్కొన్న సమస్యలను ఎంచుకోవాలి. కింద ఉన్న బాక్స్లో ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలు 2 MB పరిమాణం వరకు PDF, PNG, JPG ఫార్మాట్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఫిర్యాదు నెంబర్ వస్తుంది. దాన్ని భద్రపరిస్తే సమాచారం తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్.